రాష్ట్రానికి మరో హైస్పీడ్ కారిడార్ రానుంది. ప్రస్తుతం కోల్కతా చెన్నై జాతీయ రహదారి 16 మన రాష్ట్రం మీదుగా వెళ్తూ ఉండగా దీనికి సమాంతరంగా కొత్త హైవే నిర్మాణం జరగనుంది. సరకు రవాణాకు ప్రాధాన్యమిచ్చేలా బంగాల్లోని ఖరగ్పూర్ నుంచి ఏపీ మీదుగా చెన్నైకి హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీని అలైన్మెంట్పై కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కసరత్తు ఆరంభించింది. ఇప్పుడున్న కోల్కతా చెన్నై హైవేలో వాహన రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ హైవే పూర్తి స్థాయిలో 6 వరుసలుగా కూడా లేదు. కొన్ని చోట్ల 4 వరుసలుగా ఉంది. వాహనాలు వేగంగా వెళ్లేందుకు అవకాశం ఉండడం లేదు. ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన కేంద్రం జాతీయ రహదారికి సమాంతరంగా హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి సిద్ధమైంది. కోల్కతా చెన్నై హైవేకి ఓవైపు తీర ప్రాంతం ఉంది. ఈ జాతీయ రహదారి విశాఖ నగరానికి దగ్గరగా వెళుతుంది. అలా విజయవాడ సమీపంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో కలుస్తుంది. గుంటూరు అవతల అదే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మళ్లీ మిగిలిన భాగం మొదలవుతుంది. ఇది ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చెన్నై వెళుతుంది. గ్రీన్ఫీల్డ్తో యాక్సెస్ కంట్రోల్ కారిడార్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పుడున్న కోల్కతా చెన్నై హైవేకి సమాంతరంగా మరొక హైవే వస్తే వాహనదారులకు పెద్ద ఊరట లభిస్తుంది. ఈ హైవే కొత్త ప్రాంతాల మీదుగా వెళుతుండటంతో అనుసంధానం ఏర్పడి అవి అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. రాజధాని అమరావతి చుట్టూ నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు 7 హైవేల మీదుగా వెళుతుంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్ని అమరావతి అనుసంధానం చేస్తుంది. అలాగే అమరావతిలో అనేక కొత్త సంస్థలు ఏర్పాటవుతున్నాయి. మునుముందు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్ర రాజధానికి రాకపోకలు సాగించే వాహనాలు భారీగా పెరగనున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కొత్త హైవే నిర్మాణం అటు రాష్ట్రానికి, ఇటు రాజధాని అమరావతికి ఎంతో కీలకం కానుంది. ఢిల్లీలోని మోర్త్ ఉన్నతాధికారులు హైస్పీడ్ కారిడార్కు సంబంధించి అలైన్మెంట్ల తయారీని పరిశీలిస్తున్నారు. నెల రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహించి వారి సమ్మతి తీసుకున్న తర్వాత తుది అలైన్మెంట్ను ఖరారు చేయనున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయమవుతుంది, ఎంత మేరకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది తదితర వివరాలన్నింటిపై స్పష్టత వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నుంచి విశాఖపట్నం వరకు 6 లేదా 8 వరుసలతో గ్రీన్ఫీల్డ్ కోస్టల్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. 165 కిలోమీటర్ల మేర ఉండే ఈ కారిడార్ కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ డిపిఆర్ సిద్ధం చేస్తోంది. దీనికి 8,300 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా కూడా వేశారు. మోర్త్ రూపొందించే హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్లో దీన్ని భాగం చేయాలని భావించారు. ఇప్పుడు మోర్త్ హైస్పీడ్ కారిడార్ను సముద్ర తీరం వైపున కాకుండా కోల్కతా చెన్నై హైవేకి అటువైపు నుంచి వెళ్లేలా కసరత్తు చేస్తోంది. దీంతో మూలపేట విశాఖపట్నం కోస్టల్ కారిడార్ను ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది.